1100 కోట్లు వసతి దీవెన కింద కావాలి. ఇవన్నీ కూడా కలిపితే మరో 3900 కోట్లు. సో ఆ 3200 కోట్లు, ఈ 3900 కోట్లు దాదాపుగా 7100 కోట్ల రూపాయలకు సంబంధించిన పిల్లలకు సంబంధించిన చదువులకు సంబంధించిన కేటాయింపులు చేసి చదువులను ఆదుకోవాల్సింది పోయి, పిల్లలను ఆదుకోవాల్సింది పోయి కేవలం 2600 కోట్లు మాత్రమే కేటాయింపులు చేశామన్నట్టుగా చేసి పిల్లల చదువులతో ఆడుకుంటా ఉన్న ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే కార్యక్రమం పిల్లలతో పాటు పిల్లల తల్లిదండ్రులతో పాటు కలిసి చేసే కార్యక్రమం కూడా యాదృచ్ఛికంగా ఈరోజు ప్రొటెస్ట్ కార్యక్రమం కూడా ఈరోజే కూడా జరుగుతూ ఉందని కూడా చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నా. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎప్పుడూ కూడా ప్రజలకు తోడుగా ఉంటుంది, ప్రజలకు ఎప్పుడూ కూడా అండగా నిలబడుతుంది, ప్రజల తరపున ఎప్పుడు గొంతుకై వైఎస్ఆర్సీపీ ఎప్పుడూ ప్రజలకు అండగా ఉంటుందని మరొక్కసారి తెలియజేస్తూ